నమస్కారం, చరణ్ టీవీకి స్వాగతం. దసరా మామూలు ఇవ్వలేదని రైస్ మిల్లులపై విజిలెన్స్ కేసులు. అసలే సర్కారు నిబంధనలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న రైస్ మిల్లర్లపై విజిలెన్స్ మెరుపు దాడులు చేస్తూ అక్రమ కేసులు బనాయిస్తున్నారు. దసరా పండుగ పూట ప్రతి ఏటా మాదిరిగా మామూళ్లు అందడం లేదన్న నెపంతో నిజామాబాద్ కు చెందిన 2 విజిలెన్స్ అధికారులు దాడులకు దిగారు. మంగళవారం మెదక్ జిల్లా శివంపేట మండలం కొంతాన్పల్లి గ్రామ ఆంజనేయ రైస్ మిల్లుపై అక్రమ కేసు బనాయించారు. రైస్ మిల్లు ముందు నుండి వెళ్తున్న రేషన్ బియ్యం ఆటోను పట్టుకుని తీసుకెళ్లి ఆంజనేయ రైస్ మిల్లులోనే దొరికాయని, మిల్లుల్లో నిల్వ ఉన్న సిఎంఆర్ రైస్ ను కూడా రేషన్ బియ్యంగానే రికార్డులలో ఎక్కించారు. బలవంతంగా మిల్లుల్లో ఉన్న బియ్యంను కూడా శివంపేట పోలీస్ స్టేషన్ కు తరలించారు. అక్రమ కేసు బనాయించిన విజిలెన్స్ అధికారుల తీరు పట్ల స్థానిక రైస్ మిల్లుల యాజమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మెదక్ జిల్లా సివిల్ సప్లై అధికారులు కూడా మిల్లర్లపై అక్రమ కేసులు పెడుతున్నారని పలువురు ఆరోపిస్తున్నారు.